హాయ్ నాని గారు, వెల్కమ్. లైక్ ఇవ్వలేదు ఇంకా. నాకు తెలియదు బాను, చెప్పు బాను అంటున్నారా? చెప్తా. గోపి గారు టైప్ చేస్తున్నారు. టైప్ చేయండి, తెలుస్తుంది. లేదా చెప్తాలేండి మళ్ళీ మీకు. తిన్నావా మనోజ్? తిన్నాను. మీరు తిన్నారా? అది ముందే చెప్పొచ్చుగా అని వాళ్ళ అమ్మ అడిగే నాకు కూడా అడిగితే నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది అమ్మా. మేము పిల్లవాడికి చెప్పాలంటే నేను ముందు మానేయాలి కదా అని చెప్పాడు ఆ గాంధీ తాత. ఒకరికి మనం చెప్పే ముందు మనం అలవాటు మానుకొని చెప్పాలి. ఈ కథ యొక్క అర్థం అంతే కదా. ఉన్నారా నానిగారు? అర్థమైందా ఈ కథ? లేదా అంటే ఒకరికి కంట్రోల్ చేసే ముందు మనం ఏంటి అని తెలుసుకోవాలి అంటున్నారు గోపి గారు. అంటే ఇప్పుడు నానిగారు మీకు అర్థం కాలేదా? అదే ఒక తల్లి వాళ్ళ బాబు రోజు చక్కెర ఎక్కువ తినేస్తున్నాడని ఒక సార్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ మా అబ్బాయి చక్కెర రోజు తినేస్తున్నాడు, మీరు చెప్పండి అని చెప్పి, డాక్టర్ అనుకోండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తుంది అనమాట. ఆ డాక్టర్ ఉండి, అవునా ఎక్కువ తింటున్నాడా, అయితే ఒక నెల రోజుల తర్వాత రండి, ఒకరోజు అసలు చెప్పాలంటే యాక్చువల్గా అయితే రేపు రండి అని తిప్పుతాడు. రేపు మళ్ళీ అడిగితే మళ్ళీ రేపు రండి అంటాడు. ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తారేమో అనుకునే వాళ్ళమ్మ మళ్ళీ రేపు వస్తుంది, మళ్ళీ రేపు రండి అంటారు. ఇలాగ ఒక 10 days, అదే 1 month అలా తిప్పిన తర్వాత లాస్ట్లో ఒకరోజు ఏంటిది తిప్పుతున్నారు అని అనుకుంటూ ఉంటే బాబుకి పిలిచి దగ్గర తీసుకొని, చక్కెర తినకూడదమ్మా, హెల్త్కి మంచిది కాదు అని చెప్పాడు. ఈ ఒక్క మాట కోసమా నన్ను ఇన్ని రోజులు తిప్పారు? కనీసం నెల నుండి తిప్పి చక్కెర తినొద్దు అని చెప్పడానికా మీరు తిప్పింది అని వాళ్ళ అమ్మ కొంచెం అంటే ర్యాష్గా అడిగితే, ఫస్ట్ వాళ్ళకి చెప్పాలంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ మనం సరిగా ఉండాలి. అలాంటప్పుడే మనం చెప్పిన దానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు వినాలి అన్నా కూడా మనం కరెక్ట్గా ఉంటాం. మన మనసు మనం కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ అని దాని అర్థం. ఓకే, అర్థమయ్యిందని అనుకుంటున్నా. సూపర్, థ్యాంక్ యూ. దీన్ని ఒక క్లిప్ తీసుకుంటా నేను, 5 minutes క్లిప్ పెట్టుకుంటా. 1 minute, ఒక 5 minutes క్లిప్ తీసుకుంటా. చాలా స్టోరీస్లో కూడా ఉంటుంది ఇది, చాలా చెప్తారు, పెద్దవాళ్ళు కూడా చెప్తారనమాట. అలా